ఇక్కడ 2 విషయాలున్నాయి. ఒకటి బాలకృష్ణ ఈ మీటింగ్‌కి హాజరు కాలేదు. అంటే సివి ఆనంద్ లాస్ట్ డే ఆయన కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ హైదరాబాద్ లాస్ట్ డే. ఎందుకంటే సజ్జనార్ ఇప్పుడు కొత్తగా సిపిగా వచ్చాడు. ఆయన నిన్న ఛార్జ్ తీసుకున్నారు. అయితే సివి ఆనంద్ వెళ్ళిపోయే రోజు ఆయన ఈ సినిమాల పైరసీకి సంబంధించి మీటింగ్ పెట్టాడు. తను గత 4 నెలల నుంచి వాళ్ళు సైబర్ సెల్ వాళ్ళు పైరసీ మీద వర్క్ చేసి చాలా పురోగతి సాధించారు. దాదాపు 3 పట్టుకోగలిగారు. మొత్తంగా 20 మంది పైన ఇప్పుడు కేసులు పెట్టారు. సో ఒక రకంగా బ్రేక్ చేశారు. అట్లని దొరకట్లేదంటే ఇప్పుడు కూడా ఉన్నాయి సినిమాలు. లేటెస్ట్గా ది కాల్ హింబోజీ సినిమా కూడా వచ్చింది. రోజు వస్తూనే ఉంటాయి మనకి. ఎవ్రీ థర్స్డే ఫ్రైడేలో ఓటీటీలో పెడతారు. ఆ పెట్టినవన్నీ వచ్చేస్తాయి. అట్లాగే రిలీజ్ సినిమాలు కూడా రేపు కాంతారా రిలీజ్ అంటే రేపు నైట్లోకి పెట్టేస్తారు. ఏదో ఒక సైట్లో వచ్చేస్తున్నాయి. ఏంటంటే ఒకరిని పట్టుకుంటారు, వాళ్ళకి ఇంకేదో నెట్వర్క్ ఉంటుంది, నడిపిస్తున్నారు అలాగే. కాకపోతే ఒక ఎట్లా పైరసీ జరుగుతుందో అనేది కనిపెట్టగలిగారు. అంతవరకు గ్రేట్ అని చెప్పాలి. అయితే ఈ మీటింగ్కి ఇటు చిరంజీవి, వెంకటేషు, నాగార్జున, నాని, రామ్, నాగ చైతన్య వీళ్ళు అటెండ్ అయ్యారు హీరోల తరపున. అట్లాగే దిల్ రాజు, సుప్రియ, మన సురేష్ బాబు వీళ్ళంతా కూడా అటెండ్ అయ్యారు అనమాట. అంటే ప్రొడ్యూసర్లు, స్టార్లు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటర్లు వీళ్ళందరూ కూడా సెక్టర్ అటెండ్ అయ్యారు డీటెయిల్గా. ఆయన కూడా డీటెయిల్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. వీళ్ళకి కొన్ని సలహాలు ఇచ్చాడు ఇండస్ట్రీకి. దీన్ని మీరు పైరసీ అరగట్టాలంటే ఎట్లా జరుగుతుందో ముందు అర్థం చేసుకుంటే దాన్ని ఎట్లా అరికట్టాలనేది చేయొచ్చు అనేది చేశారు. సో దీనికి బాలకృష్ణ రాలేదు. ఎందుకు రాలేదనే దానికి కారణాలు ఏం తెలియదు. కానీ ఎందుకు రాలేదంటే ఇవాళ ఉన్న కాంటెక్స్ట్ ఏంటంటే బాలకృష్ణ అసెంబ్లీ మాట్లాడడం, దాని మీద చిరంజీవి లెటర్ రాయడం, దాని తర్వాత రకరకాల పరిణామాలు జరగడం, బాలకృష్ణ మీద విపరీతంగా ఎప్పుడు నేను బాలకృష్ణ మీద చూడనన్ని 100,000 పోస్టులు బాలకృష్ణకి యాంటీగా బ్యాడ్గా రావడం, నా పాత నాగబాబు వీడియో వైరల్ అవుతుండడం, దాన్ని కూడా వీళ్ళు ఎక్కడ ఆపకపోవడం, చిరంజీవి కానీ నాగబాబు ఫ్యామిలీ కానీ. అంటే ఒక కోల్డ్ వార్ అయితే నడుస్తున్నట్టుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ని చంద్రబాబు వెళ్ళి పరామర్శించి వచ్చాడు. ఈ నేపథ్యంలో రాలేదు. చిరంజీవులంతా ఉన్నారు కాబట్టి ఆ మీటింగ్కి తాను వెళ్ళకూడదు అనేది అనుకున్నాడా, లేకపోతే కొంతమంది జోకులు వేస్తున్నట్టు ఆయన పేరు మళ్ళీ దాంట్లో 9వ పేరు ఏమన్నా ఉందేమో అందుకే రాలేదని కూడా కొంతమంది వేస్తున్నారు. ఎందుకు బాలయ్య పేరు నెంబర్ 1 ఉంటేనే ఆయన వస్తాడు ఏ మీటింగ్కి, 2వ పేరు 3వ పేరు రాడు అనేది కూడా మీమ్స్. మనకైతే తెలియదు ఆయన ఎందుకు రాలేదని. ఆయన వేరే బిజీగా ఉండి కూడా రాకపోయి ఉండొచ్చు. మొత్తానికైతే ఆయన రాయలేదు. సో అది ఇంపార్టెంట్ కాదు. యాక్చువల్గా ఇది ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఈ పైరసీ ఎలా జరుగుతుంది, ఇప్పటి వరకు వీళ్ళు సాధించింది ఏంది అనేది చూసినప్పుడు సివి ఆనంద్ గారు చెప్పిన ఇదేంటంటే పైరసీ బేసిక్గా 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి, సినిమా థియేటర్లోకి ఒక వ్యక్తి వెళ్తాడు, వెళ్ళి మంచి ఫోన్ పెట్టుకుంటాడు, మంచి కెమెరా ఉన్న ఫోను పెట్టుకొని దాని యాప్ ఓపెన్ చేసి ఫ్లాష్ ఆఫ్ చేసి ఆ యాప్ని ఆన్ చేసి జోబిలో పెట్టుకుంటాడు. అంటే ముందే స్టడీ చేస్తారు ఏ సీట్లో కన్వీనియంట్గా ఉంటుందో ఆ సీట్లో టికెట్ బుక్ చేసుకుంటారు ముందే. ఆ సీట్లో పోయి కూర్చుంటాడు. దానికి తగిన షర్ట్ వేసుకొని జోబిలో ఫోన్ పెట్టుకొని ఫోను రికార్డ్ చేస్తూ ఉంటుంది. పక్కనోడికి కూడా తెలియదు ఫోన్ రికార్డ్ చేస్తున్నట్టు. అలాగా స్క్రీన్ రికార్డ్ చేసేస్తారు. ఈ సినిమాని తర్వాత ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపించేస్తారు. వాళ్ళు దాన్ని పెట్టేస్తారు. దీన్ని కెమెరా ప్రింట్ అంటారు. అప్పుడు ఏమవుతుందంటే థియేటర్లో ఆ సినిమాకి ఎలా స్పందిస్తున్నారు ఇవన్నీ కూడా తెలుస్తాయి. రెండవది ఏంటంటే హ్యాక్ చేయడం. క్యూబ్ దగ్గర యూఎఫ్ఓ వీళ్ళ ద్వారానే ఇప్పుడు డీటెయిల్ కాబట్టి డీటెయిల్ ప్రింట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో వాళ్ళ సర్వర్ని కానీ హ్యాక్ చేయగలిగితే హెచ్డి ప్రింటే నీకు దొరికేస్తుంది. హెచ్డి ప్రింట్ ఎక్కడో కూర్చొని వీళ్ళ సర్వర్ని హ్యాక్ చేసి దాన్ని కాపీ చేసేసుకోండి. రిమోట్గా కాపీ చేసేసుకుంటే నీ దగ్గర హెచ్డి ప్రింట్ వచ్చేస్తుంది. హెచ్డి ప్రింట్ని పెట్టేస్తా. అందుకనే హెచ్డి ప్రింట్లు ఈ మధ్య మరుసటి రోజుకి హెచ్డి ప్రింట్లు వచ్చేది ఇలాగే వస్తున్నాయి. మామూలుగా సినిమా ఇండస్ట్రీలో గతంలో ఏమనుకున్నాం అంటే ఆ ఎడిటర్ ఎత్తుకుపోయాడనో, లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్లో ఎవరో తీసుకుపోయాడనో, హార్డ్ డిస్క్ పట్టుకుపోయారనో. ఆ మధ్య కూడా విష్ణు వీళ్ళ గొడవ అది ఒకటి హార్డ్ డిస్క్ ఎత్తుకుపోయాడు కన్నప్ప అని అలాగే అనుకున్నాం. ఇప్పుడు అది అంతా వస్తున్న టెక్నాలజీ వచ్చేసింది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే వీళ్ళది ఒక టీము ఫామ్ అయింది. వీళ్ళు సత్యమంగళం ఫారెస్ట్లో
టీవీ సుధాకర్ అనే అతన్ని అక్కడ పోయి పట్టుకోగలిగారు. అది ఒక రకంగా అడ్వెంచరస్ గా జరిగింది. అక్కడ మన్మోహన్ గౌడ్ అని ఎస్ఐ, దాని తర్వాత ప్రశాంత్ రుక్మిణి అని పీసీలు వీళ్ళు మాట్లాడారు. సో వాళ్ళు అక్కడ చేజ్ చేసి అతను పట్టుకున్నారు. ఆ క్రమంలో ఒక ఏనుగు వీళ్ళ మీదకి అటాక్ వచ్చింది, వీళ్ళ వెహికల్ మీదకి. దాని నుంచి వీళ్ళు తప్పించుకున్నారు. ఇంత రిస్క్ తీసుకొని మొత్తానికి ఒక అతను పట్టుకున్నారు. అట్లాగే ఇక్కడ అత్తాపూర్లో, ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ జరుగుతుందంటే అత్తాపూర్లో స్క్రీన్ నుంచి జరుగుతుందనే విషయాన్ని వీళ్ళు కనిపెట్టగలిగారు. ఎట్లా కనిపెట్టారంటే, ఇప్పుడు మనం ఫోన్లో ఇప్పుడు టెక్నాలజీ ఎలా వచ్చిందని, నీ ఫోటో తీసాను అనుకో, దాంట్లో లొకేషన్ నమోదవుతుంది, టైం నమోదవుతుంది, అన్ని కూడా మెటా డేటాలకి వచ్చేస్తాయి. అవును.